రావణ ఈ త్రేతాయుగంలో రావణాసురుడు రాముడు చూసాం. అప్పుడు రావణుడు విలన్, ఇప్పుడు కలియుగం రావణుడు హీరో చేశారు. నేను అతని వీడియో చూశాను. అతను స్పష్టంగా చెప్పాడు. చెప్తూ పవన్ ఏం చెప్పాడో అదే డైలాగులే అచ్చు తప్పు లేకుండా చెప్పాడు. అయితే ఇది నా మాట కాదు, పవన్ కళ్యాణ్ మాట అన్నాడు. అయితే పవన్ చెప్పు చూపించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఈ కళ్యాణ్ చెప్పు చూపిస్తారా మామూలు చెప్పాడు. కాబట్టి ఇట్లా కేసు పెట్టాలంటే ముందు పవన్ కళ్యాణ్ కేసు పెట్టాలా, తర్వాత ఈ ప్రాణ కేసు పెట్టాలా. తను ఒక విధంగా మిమిక్రీ అనిపించింది. మిమిక్రీ ఆర్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మిమిక్రీ చేస్తారు, రాజశేఖర్ మిమిక్రీ చేస్తారు. ఈయన కూడా మిమిక్రీ చేశాడు పవన్ కళ్యాణ్ని. దాని మీద కేసు పెట్టారా? ఇది ఒక విచిత్రమైనటువంటి ఇది చట్టాల గురించి చెప్తున్నాం. చట్ట ప్రకారంగా యాక్ట్లు కోట్ చేసి వాళ్ళ ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టు పంపిస్తున్నారు. అదే కోర్టు ఆయన బెదిరించి పంపించేస్తా ఉంది. 4 కోట్లు పెడితే 4 కోట్లు వేడిచ్చారు. ఇక లాభం చెప్పేసని ఉపాధి చట్టం పెట్టేశారు. అంటే బెయిల్ ఇప్పుడు రాదు కాబట్టి. అంటే ఇది చట్ట ప్రకారంగా జరిగింది. అట్లా ఇది పొలిటికల్ డెసిషన్, రాజకీయ నిర్ణయం. ఇది రాజకీయంగా అతన్ని ఉపా చట్టం పెట్టాలని నిర్ణయించిన పొలిటికల్ పార్టీ, ఇంప్లిమెంటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ. అందులో ఇది డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంటే అటు సెంట్రల్ స్టేట్ పైన ఇవన్నీ డైవర్షన్ ప్రాక్టీస్. డైవర్ట్ చేసి పడేసి మీరు కొట్లాడుకుంటానండి, కాకులు కొట్లాడుకుంటూ ఉంటాయి, శవం మాయమైపోతూ ఉంటుంది. అది థియరీ. ఆ ప్రకారం చేస్తుంది. కేవలం పొలిటికల్ డెసిషన్ వచ్చినటువంటి అనుకరణ తప్ప జ్యుడిషియరీ రూపంలో పోలీస్ చట్టం రూపంలో వచ్చింది కానీ కాదు. వీళ్ళన్నిటి మాత్రం అయిపోయారు. ఇది ప్రమాదం ఉన్నాయని చెప్తున్నారు డెమోక్రసీ అని. నిజమే, మనకున్నది ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, నీతి. ఈ 5 స్టాట్యూటరీ బాడీస్. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ స్టాట్యూటరీ బాడీస్ దాన్ని మెయింటెన్స్ అట్లా ఉండాలి. కానీ మొత్తం మారిపోయింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొదలుకొని అన్నీ చుట్టూ జోబులు పెట్టేసుకున్నారు. వాళ్ళ చేతులు ఏమి లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆదివాసీ మహిళే, ఆమెను ఉపయోగించే కదా ఆదివాసీకి వ్యతిరేక చట్టం మార్చేసింది. సుప్రీంకోర్టు జడ్జెస్ తీర్పు ఇచ్చారు. ఒకళ్ళు మన గవర్నర్గా ఉన్నాడు, ఒకడేమో రాజ్యసభలో ఉన్నాడు. మనం రిటైర్డ్ అయిపోయాలే అంటే ఇంకా చాలా చూస్తూ ఉన్నారు. అంటే ఇది ఈ రాజ్యాంగ ధ్వంసం వెబ్సైట్ వల్ల కాదు, వరవరావు వల్ల కాదు, పురాణం వల్ల కాదు. రాజ్యాంగ ధ్వంసం కేవలం మన ప్రధానమంత్రి మోడీ నాయకత్వాన్ని రాజ్యాంగం ధ్వంసం చేస్తూ ఉన్నారు, ఇంకొకళ్ళు కాదు. అందులో ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. హైదరాబాద్ మీద కేసులు పెట్టేస్తూ ఉన్నారు. అదొక పని జరుగుతూ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఓవర్ యాక్షన్? కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని విమర్శించాడు. చంద్రబాబుని విమర్శించి ఆయన నేర్చుకునేవాడేమో, లోకేష్ విమర్శించి ఆయన నేర్చుకునేవాడేమో. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఆయన నేర్చుకోలేడు. ఎందుకంటే ఈయన మూలాలు ఢిల్లీలో ఉన్నాయి. బంగారు పచ్చిక దగ్గర మాయలు పత్రిక ఊపినట్టుగా మాయలు పత్రిక ఉంది. ఆయనేమో సనాతన ధర్మాన్ని ఎక్కించుకొని తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్. బహుశా భారతదేశంలో గుర్తింపున్న రాజకీయ వ్యవస్థలో ఉంటూ సనాతన ధర్మాన్ని పుస్తకెక్కించుకుంది పవన్ కళ్యాణ్ ఒక్కడే. రాజకీయాలు ఉంటూ, రాజకీయ పదవులు ఉంటూ. కాబట్టి ఆయన ముఖ్యుడు అక్కడ సెంటర్లో. ఆయన ఏక వాళ్ళతో ఒప్పుకోరు. కాబట్టి ఓవర్ యాక్షన్ తోటి చంద్రబాబు నాయుడు కాపాడుకోవాలా. ఎందుకంటే మోడీ గారి చంద్రబాబు నాయుడుది తగ్గుతూ ఉంది గ్రావిటీ. ఆయనకి పార్లమెంట్లో ఎక్కువ వచ్చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ తోటి సభకు సభలో కన్నీటి మెజారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు లేకపోయినా ఇప్పుడేం పర్వాలేదు. మొదటిగా చంద్రబాబు నాయుడు ఆధారపడుతున్నాడు. కానీ గ్రావిటీ తగ్గుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గ్రావిటీ పెరుగుతుంది. మరి రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ రాజకీయ ఎత్తుగడల ద్వారా వచ్చే సమస్యని చూపిస్తూ ఉన్నారు.